భారత్లోకి ప్రవేశించింది. చైనాలో వెలుగులోకి వచ్చిన హెచ్ఎంపీవీ కొత్త వైరస్. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు నమోదైంది. మొదటి కేసు 3 నెలల ఆడ శిశువుకి సోకగా, రెండవది 8 నెలల మగ శిశువుగా పరీక్షల్లో తేలింది. కరోనా లాగా ఈ వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం బెంగళూరులో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో 2 కేసులు నమోదయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ గుర్తించిందని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ తర్వాత చైనాలో పుట్టుకొచ్చిన మరో కొత్త రకం వైరస్ హెచ్ఎంపీవీ. ఇది ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఆందోళన పుట్టిస్తుంది. ఈ వైరస్ శరవేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందడంతో ప్రపంచ దేశాల్లో ఒక రకమైన కలవరం మొదలైంది. చైనాలో ఈ మధ్య బయటపడిన హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారము జరుగుతుంది. ఈ వైరస్ బారిన పడి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. గత వారంలో చైనా మీడియా కూడా వీటి వీడియోలను విడుదల చేసింది. ఆసుపత్రుల ముందు క్యూ కట్టిన రోగుల వీడియోలు వైరల్ అయ్యాయి. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైక్రోప్లాజ్మా, న్యూమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు చైనాలోనే ఎక్కువగా కనిపించిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో మళ్ళీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అని అన్ని దేశాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్కు పాకింది ఈ చైనా వైరస్. హెచ్ఎంపీవీ అంటే ఏంటి? దీని ఎదురయ్యే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులలో వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూలాగా ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రమైతే న్యూమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ హెచ్ఎంపీవీ లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ సూచించింది. భారత్లోకి ప్రవేశించింది. చైనాలో వెలుగులోకి వచ్చిన హెచ్ఎంపీవీ కొత్త వైరస్. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు నమోదైంది. మొదటి కేసు 3 నెలల ఆడ శిశువుకి సోకగా, రెండవది 8 నెలల మగ శిశువుగా పరీక్షల్లో తేలింది. కరోనా లాగా ఈ వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం బెంగళూరులో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో 2 కేసులు నమోదయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ గుర్తించిందని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ తర్వాత